మన భారతదేశం ఒక ఆధ్యాత్మిక దేశం. ఇక్కడ ఎంతటి సెలబ్రిటీ అయినా, ఎంతటి గొప్పవాడైనా, ఏ రంగంలో ఎంతో విజయాలు సాధించినా, ముఖ్యంగా రాజకీయ రంగం, సినిమా రంగం, అలాగే క్రికెట్ రంగం, వ్యాపార రంగాలు వీళ్ళందరికీ కూడా ఒక ఆధ్యాత్మిక గురువులు ఉండడం, వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవడం మనం చూస్తున్నటువంటి ఒక సాంప్రదాయంగా చెప్పాలి. అలాంటి ఒక విశేషం ఇవాళ జరిగింది. క్రికెట్‌లో కింగ్‌గా పిలువబడే విరాట్ కోహ్లీ తన టెస్ట్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పి రిటైర్మెంట్ అయినట్టుగా ప్రకటించాడు. ప్రకటించిన వెంటనే ఆయన అమితంగా ఆరాధించే ఆయన ఆధ్యాత్మిక గురువు బృందావనంలో కొలువైన ప్రేమానంద్ జీ మహారాజ్ దగ్గరకు ఆయన భార్యా సమేతంగా అంటే అనుష్క శర్మతో సమేతంగా విరాట్ కోహ్లీ వెళ్ళాడు. ఇంతకీ మామూలుగా మనందరికీ కూడా ఇలాంటప్పుడు పలానా పలానా చోట పలానా గురువులు ఉన్నారనే విషయం మనకు తెలుస్తూ ఉంటుంది. ఇలాంటి వార్తలు చదువుతున్నప్పుడు. ఈ ప్రేమానంద్ జీ మహారాజ్ యొక్క గొప్పతనం ఏంటి? ఆయన ఎక్కడుంటారు? ఎలా ఉంటారు? విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ చాలా కాలం బట్టి వెళ్తున్నట్టుగా తెలుసు. ఇంతకుముందు కూడా వాళ్ళ పిల్లలతో, ఫ్యామిలీతో కలిసి ప్రేమానంద్ జీ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ ఆయన యొక్క మహాత్ముడి యొక్క బోధనలు వినడం మనం చూస్తూనే ఉంటాంమాట. ఈ ప్రేమానంద్ జీ మహారాజ్‌కి మొత్తం వరల్డ్ వైడ్‌లో ఈ ఆధ్యాత్మిక గురువుకి ఒక పాపులారిటీ ఉందన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే ఆయన సోషల్ మీడియాలో చాలా పాపులర్. ఎలాగంటే ఇన్‌స్టాలో ఆయనకి 11,000,000 సుమారు 11,000,000 ఫాలోవర్స్ ఆయనకున్నారట. ఆయనేమి మామూలుగా హీరోయిన్ కాదు, ఇంకోటి కాదు, క్రికెటర్ కాదు, ఇంకోటి కాదు. మిస్ వరల్డ్ కాదు, ఇంకోటి కాదు. అయితే ఆ ప్రేమానంద్ జీ మహారాజు 1 మినిట్ రీల్సో, షార్ట్సో చేసి ఆయన బోధలు అలా వెళ్తూ ఉంటే ఆయనకి ఇప్పుడు మరి చాలా పాపులర్ అంటే ఇన్‌స్టా ఒకటి, ఫేస్‌బుక్ ఒకటి ఇవన్నీ ఉంటాయి కదా! దీంట్లో ఆయనకి సుమారు అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. 11,000,000 అంటే మరే ఆధ్యాత్మిక గురువుకి కూడా సోషల్ మీడియాలో ముఖ్యంగా బయట శిష్యులు ఉండొచ్చు లక్షల్లో గానీ 11,000,000 అంటే 1,10,00,000 ఫాలోవర్స్ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన ఆధ్యాత్మిక బోధనలు ప్రపంచమంతా నలచెరుగులా ఆధ్యాత్మికంగా ఆయన ఎలాంటి వాడో మనకు తెలియజెప్తుంది ప్రేమానంద్ జీ మహారాజ్. ఆయన గురించి చెప్పాలంటే అలాగే సోషల్ మీడియాలో ఇంకో ఫేస్‌బుక్ ఫేస్‌బుక్‌లో కూడా ఆయనకు సుమారు 8,000,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఇందాక చెప్పిన ఇన్‌స్టాలో 11,000,000 అయితే ఈ ఫేస్‌బుక్‌లో మనకి ఉన్నారు. అలాగే యూట్యూబ్‌లో కూడా సుమారు 1,000,000 దాకా ఫాలోవర్స్ ఉన్నారు. ఏంటి అంటే ఇవన్నీ ఈ మీడియా ద్వారా ఆయన యొక్క బోధనలు, ఆయన చెప్పే అద్భుతమైనటువంటి విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు జనాలకు చేరుతాయని మనం చెప్పుకోవడం కోసం ఈ మోడర్న్ టెక్నాలజీని కూడా ఆయన అంతలా అయితే మీరు వెళ్లి ఇప్పుడు అర్జెంట్‌గా ఇన్‌స్టాలోనో, ఫేస్‌బుక్‌లోనో ప్రేమానంద్ జీ మహారాజ్ అంటే కొడితే రాకపోవచ్చు. ఆయన తన పేరుని ఈ ప్లాట్‌ఫార్మ్స్‌కి వాడడం ఇష్టం లేదాయనకి. అంటే ఈ హ్యాండిల్స్‌కి. అంటే యూట్యూబ్‌లోను లేదంటే ఇన్‌స్టాలోను ఒకటి భజన్ మార్గ్ అని చెప్పి ఒక వర్డ్, ఒక ట్యాగ్‌తో ప్రతి దాంట్లోకెళ్ళి మనం చూస్తే ప్రేమానంద్ జీ మహారాజ్ యొక్క ఆయన ఆధ్యాత్మికత ఏమిటి? ఆయన మిషన్ యొక్క లక్ష్యాలేంటి? అవి ఎలా ఉంటాయి? ఆయన్ని ఎంతమంది అనుసరిస్తారు? ఎంతమంది ఆరాధిస్తారనే విషయాలు ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి మనం తెలుసుకోవచ్చనమాట. అలాగే చూస్తే ఆయన ఇప్పుడు బృందావనంలో ఉంటున్నారు ఆయన. ఆయనకి ఆయన జీవితం చాలా లోతుగా ఉంటుంది. ఆయన అన్వేషణ, భగవత్ అన్వేషణ గురించి చదివితే చాలా గొప్ప గ్రంథమేనమాట ఆయన జీవితంలో. ఆయన 13 ఏటే సన్యాసం తీసుకొని, సన్యాసిగా ఇల్లు వదిలేసి ఒకరోజు తెల్లారుజామున 3 గంటలకు బయలుదేరి బయటికెళ్ళిపోయాట ఆయన ఇంట్లోంచి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే ఆ ఆధ్యాత్మిక ప్రపంచం ఉంది. వాళ్ళ తాతగారు కూడా సన్యాసాశ్రమం తీసుకున్నారు అని మనకి తెలుస్తోందనమాట. ఈయన ఆ 13 నుంచి వెళ్ళిపోయి అక్కడ వారణాసి అంటే మన కాశీ, బనారస్‌లో ఆ గంగా నది ఒడ్డున 'అస్సీ ఘాట్‌లోను' అలాగా చేస్తూ ఆయన తపస్సు ఆయన చేసుకుంటూ ఉండేవాడని చెప్పేసి కూడా ఆయన మొట్టమొదట తెలిసిన వాళ్ళంతా చెప్తూ ఉంటారనమాట. మొట్టమొదటిగా కాశీ వెళ్ళినప్పుడు అలాగే హరిద్వార్‌లో కొన్నాళ్ళు ఆయనకొక ఇల్లు, వాతావరణం. ఇంకోటేంటంటే ఆ టైంలో ఆయన ఆకాశ వృత్తి అంటే ఆయన భోజనం కోసం ఆయన ఎటువంటి ప్రయత్నం చేయడు. భగవంతుడే ఆయన దగ్గరికి పంపితే ఆ పూట తీసుకుంటాడు. ఏదో ఒక రూపంలో ఆయనకు కావాల్సింది ఆయనకు చేకూరుతుందనే ఒక విశ్వాసం, అమితమైన విశ్వాసం ఆకాశ వృత్తి అంటారు దాన్ని. అది చేస్తూ ఉండేవాడు. ఈ సన్యాసాశ్రమం చేస్తూ అక్కడే ఆయనకి పరమేశ్వరుడి సాక్షాత్కారం కలిగిందని కూడా ఆయనకు శిష్యులు చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఆయన పాత్ శివకేశవులు ఎవరు వేరు కాదు గానీ,
కొన్ని విషయాల్లో ఎవరో చెప్పడం 'రాసలీల' అనేది చాలా బావుంటుంది. బృందావనంలో వెళ్తే జరుగుతుందని చెప్పి ఒక ఇప్పుడు ప్రస్తుతం అయినటువంటి ఆయన గురువుగా భావించే శ్రీ హిట్ గౌరంగ్ దాస్ అని ఆయన ఎవరో ఉంటే ఆయన ఈ కృష్ణ రాసలీల, రాధాకేళి ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయాలు బృందావనం అంటే ఆయన అటు చూద్దామని ఆ బృందావనానికి వెళ్ళడం జరిగిందాయన. ప్రేమానందజీ మహారాజు బృందావనానికి వెళ్ళడం జరిగింది. ఆ జరిగినప్పుడు ఆ బృందావనంలో ఆయనకి ఎన్నో అనుభవాలయ్యాయి. అక్కడ ఆ రాధా కృష్ణుల యొక్క ఆ రాసలీల అవన్నీ కూడా ఆ రాధా కృష్ణ తత్వం ఆయనకి చాలా నచ్చింది ఆయనకి. అక్కడ. ఎక్కడ బృందావనంలో. అప్పటినుంచి అక్కడే బృందావనంలో రకరకాల రాధావల్లభ మందిరంలోను, అలాగే బింకే ఏదో మందిరం ఒకటుంది. మాధవ మందిరం. అన్ని చోట్ల అక్కడ ఆయన గడిపి ఆల్మోస్ట్ ఆయన బృందావనంలో సెటిల్ అయిపోయాడు. అక్కడే శరణాగతి మంత్రమని, నిజ మంత్రమని అలా గురువులు ఆయనకు అనుగ్రహించడంతో ఆ తపస్సులో ఆయన చాలా భగవంతుడికి చాలా చేరువగా కూడా వెళ్ళిపోయాడు. ప్రేమానందజీ మహారాజుని ఆయన ఆధ్యాత్మిక ప్రసంగాలు విని, ఆయన ఆధ్యాత్మికతను చూసి ఎన్నో లక్షల మంది ఇంతకుముందు చెప్పినట్టుగా శిష్యులు ప్రత్యక్షంగా ఉన్నారు. ఇందాక అన్నట్టుగా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కాకుండా ప్రత్యక్ష శిష్యులు కూడా ఉన్నారు. అలాగే అక్కడ బృందావనంలో ఆయన శ్రీ హిట్ రాధాకేళి కుంజ్ అని ఒక ఆశ్రమం ఏర్పరిచి ఆయన మామూలుగా అయితే ఆశ్రమ జీవితం ఇష్టం ఉండదు. కానీ ఆయన వయసు రీత్యా తర్వాత ఆ బృందావనంలో పరిక్రమ అంటే ఒక ప్రదక్షిణ చేయడం అలవాటైతే నిత్యం చేస్తే ఆయనకి ఆ మధ్య కాలంలో కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చి దాన్ని కూడా మానేసాడనమాట. ఎందుకు అనారోగ్య సమస్యలు అంటున్నానంటే ఈ కిడ్నీస్ 2 పాడయ్యాయని చెప్పేసి కూడా అప్పుడు వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఆయన శిష్యుల్లో చాలామంది కిడ్నీ డొనేట్ చేస్తాం మేము మీలాంటి మహానుభావులకి అని చెప్పినా కూడా ఆయన ఒప్పుకోలేదట. మీరెందుకు చేయడం? భగవంతుడు నాకు ఏది రాసి పెడితే అది చేసి ఉంటాడు. ఆయన చూసుకుంటాడని నాకు కూడా ప్రతిసారి ఏంటంటే ప్రేమానందజీ మహారాజ్ యొక్క తత్వం ఏంటంటే ఆయన విషయం భగవంతుడు చూసుకుంటాడులే అనే దృష్టికోణంలోనే ఉంటాడనమాట ఆయన. ఆయన ఎంతోమందికి ఆరాధ్య గురువనమాట. ముఖ్యంగా అంటే సెలబ్రిటీస్ గురువంటే మనకొక ఆసక్తికర సెలబ్రిటీస్ వెళ్తున్నారంటే ఆసక్తికరంగా ఉంటుంది. సామాన్య మానవులు కూడా చాలామంది ఆయన దగ్గర మంత్రం తీసుకోవడం మొట్టమొదట ఆయన చెంతే 'శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్' అంటే శ్రీరామ జయరామ జయ జయరామ మన మంత్రం. అలాగే హరే కృష్ణ గోవింద హరే అనే అదొక మంత్రం. ఆయన అందరికీ చెప్తూ ఉండేవాడు. అలా అంటూ ఉండేవారని కూడా ఆయన గురించి చెప్తూ ఉంటారనమాట ఆయన. అటువంటి ప్రేమానందజీ మహారాజ్‌కి మన ఆర్ఎస్ఎస్ ప్రస్తుత చీఫ్ మోహన్ భగత్ గాని, అలాగే మధురాగా ఎంపీ చేసి బీజేపీ ఎంపీగా చేసి ఒకప్పుడు అలనాటి డ్రీమ్ గర్ల్ హేమమాలిని గాని, ఇలాగ చాలామంది లబ్ధప్రతిష్ఠులు ఆయన శిష్యరికం చేస్తూ ఉంటారు. ఆయన చూపించిన బాటలో ఆధ్యాత్మిక బాటలో నడుస్తూ ఉంటారనమాట. అటువంటి ప్రేమానంద్ మహారాజ్ దగ్గరగే విరాట్ కోహ్లీ మరి ఆయన అనుభవాలేంటో తెలియదు గానీ, ఆయన శిష్యరికం అనుకోవచ్చు. ఆయన అనుసరిస్తున్నటువంటి అందులో అవ్వచ్చు. కాబట్టి ఈయన క్రికెట్‌లో కాస్త రిలాక్స్ అయ్యి టెస్ట్ క్రికెట్‌కి రిటైర్మెంటు కోసం నిర్ణయం తీసుకొని ప్రకటించిన తర్వాత భార్య అనుష్క శర్మతో కలిసి మొట్టమొదటిగా బృందావనం వెళ్ళి ఆ స్వామి ప్రేమానందజీ మహారాజ్ యొక్క ఆశీస్సులు తీసుకొని, ఆ సమయంలో ఆయన వచ్చిన వీళ్ళిద్దరికీ కూడా ఆధ్యాత్మిక బోధన చేశాడని చెప్పేసి ఇదొక వార్త బాగా వైరల్ అవుతుందన్నమాట. సో, ప్రేమానందజీ మహారాజు ఇప్పుడు మనం కూడా బృందావనం వెళ్తే ఆ మహానుభావుడిని అలాంటి వ్యక్తిని మనం కూడా దర్శనం చేసుకొని మనం కూడా తరించొచ్చని చెప్పి నా ఉద్దేశం. ఎవరైనా సరే బృందావనం వెళ్తే ఏదో ఆయన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇలాంటి సెలబ్రిటీల గురించి మాత్రం అనుకోవద్దు. చాలా సామాన్యమైన భక్తులకు కూడా ఆయన హితబోధలు చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక బాటను చూపిస్తూ ఉంటారు. ఆయన ఆశీస్సులు నిరంతరం అందరికీ ఇస్తుంటారన్నమాట. మన భారతదేశం ఎంతో ఆధ్యాత్మిక గురువులకు ఎంతోమందికి ఆలవాలం, నిలయం. మనం మొన్న జరిగినటువంటి కుంభమేళాలో కూడా చూస్తే ఎంతోమంది మహర్షులు, మహానుభావులు, దిగంబర సన్యాసులు ఎలా వచ్చారో అలాంటి ఆధ్యాత్మిక భూమి మనది. కర్మభూమి, యోగ భూమి, ధర్మభూమి అటువంటి భూమిలో ఎంతోమంది మహానుభావులున్నారు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడున్న మీడియాల ద్వారా మనకు తెలుస్తుంది కాబట్టి ప్రేమానంద్ మహారాజుకి మనం కూడా మనం నమస్కారం చెప్పుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుందాం. విరాట్ కోహ్లీ అలాగే అనుష్క శర్మల జీవితం ఆఫ్టర్ రిటైర్మెంట్ టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ హాయిగా సాగాలని ఆ మహానుభావుడు ప్రేమానందజీ గురువుగారు ఇచ్చారు. మనం కూడా అదే అభిషిద్దాం. విరాట్ కోహ్లీకి అలాగే అనుష్క శర్మకి ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు.